పాలిటిక్స్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ ది పాసిబుల్. ఇవాళ పోరాటం దేవతలు రాక్షసుల మధ్య పోరాటం కాదు. మీరు రంధ్రాన్వేషణ చేస్తే ఏ పార్టీలో అభ్యర్థులు అద్భుతాలు కనిపించవు, పొరపాటు కనిపిస్తాయి. కానీ మనకున్న చాయిసెస్ మధ్య బ్రాడ్ దృక్పథంతో ఏమిటని ఆలోచించుకోకపోతే ఏదో ఎమ్మెల్యే అవ్వడం, ఎంపీ అవ్వడం ఎవరికి జన్మ హక్కు కాదు. అది మనం ముఖ్యం కానే కదా. ఎవరైతే మనకేం కావాలండి? ఫ్రాంక్గా ఆ మాటకు వస్తే ప్రధానమంత్రి అయితే మనకేం కావాలా? ఏ మనిషి శాశ్వతం కాదు కదా. మోదీ గారు శాశ్వతం కాదు కదా. మనం ఎంత అనుకున్నా కూడా ఏ పార్టీ శాశ్వతంగా గెలవదు కదా. కాబట్టి ఇన్ ఎ గివెన్ కాంటెక్స్ట్ వాట్ ఆర్ ది ఆప్షన్స్ అవైలబుల్? ఎలాగ దేశంలో రాజకీయాన్ని బాగు చేయాలా, ఏ రకంగా సమర్థులు నిజాయితీ పరులు మరింతమంది రాజకీయంలోకి వచ్చి నెగ్గేట్ ఏర్పాటు చేయాలా, డబ్బుల ప్రభావం లేకుండా పెద్ద సమస్యలు ఇవాళ పరిష్కారం కావు. నేను ఫ్రాంక్గా చెప్తున్నా. ఇంకా టైం పడుతుంది. నేను తొందరగా పరిష్కారం అవుతుందని ఆశపడ్డే వాళ్ళని ఏమకండి, దానికి టైం పడుతుంది. ఈలోగా దేశం బతకాలి అంటే ఇందాక రాకా గారు అద్భుతంగా చెప్పారు. కథోపనిషత్తులది నచికేతుడి కథ. శ్రేయము ప్రేయము, తాత్కాలికమైన తాయిలాలతో భ్రమల్లోకి నడదామా, రేపటి కోసం కొంత త్యాగానికి మన సమాజాన్ని సిద్ధం చేసి పిల్లల బతుకులు బాగు చేద్దామా? టు మీ దిస్ ఇస్ ద సెంట్రల్ బ్యాటిల్ ఆఫ్ ఇండియా టుడే. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సెకండ్. 2024-25 బడ్జెట్ మీరు చూసినట్టయితే ప్రధానమంత్రి మోదీ గారు కానీ, మన నగరానికి చెందినటువంటి మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కానీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. ఒక్క అదనంగా ఫ్రీ బీ ఇవ్వకుండా, ఒక్క రూపాయి ఉచితాలు ప్రకటించకుండా, ఎన్నికలు ముంచుకొస్తున్నా, ఎన్నికల్లో జయాపజయాల దేవతలు మన దేశంలో లేవు. మనం ఎంత చెప్పినా కూడా 2004లో అందరం గెలుస్తారు వాజ్పేయి గారు అంటున్నాం. నా మటుకు నేను చచ్చిన అనుకోవాలి, వారు ఓడిపోతారు. కాబట్టి మన సమాజంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఈ దేశం పట్ల ఎంత ప్రేమ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. అలాగే ఈవేళ మోదీ గారి బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఏం జరగాలని చెప్తున్నారు తప్ప తాత్కాలికమైన తేలాలు కొత్త ఒక్కటి కూడా. సంక్షేమం కావాలంతో కొంత, సంక్షేమం లేకుండా పరిపాలన నడవదు ప్రజాస్వామ్యంలో, భేద దేశంలో. కానీ సంక్షేమమే పాలన కాకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, మన కొంత భవిష్యత్తు కోసం త్యాగానికి సిద్ధం చేస్తూ, కేవలం ప్రేయం కాదు శ్రేయం అని చెప్పని తీసుకెళ్ళటం అన్నది అత్యంత సంక్లిష్టమైన పని. ఇది చాలా మామూలు అనుకుంటున్నాం, ఇది ఎక్స్ట్రాడినరీలీ డిఫికల్ట్, అందులో ఇంత పూర్ కంట్రీలో. సో టుడే ద సెంట్రల్ ఛాలెంజ్ ఇస్ షల్ వి ప్రొటెక్ట్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. హూ ఈస్ ది ఎంపీ, హూ ఈస్ ది ఎమ్మెల్యే, ఐ డోంట్ కేర్ ఫ్రాంక్లీ. అండ్ దర్ ఈస్ వెరీ లిటిల్ టు చూస్. 170 మంది. నేను ఎన్నో సందర్భాల్లో జాతీయ నాయకులకు చెప్పాను, మీరంతా ఆ పార్టీ వేరు ఈ పార్టీ వేరు మాకంతా డ్రామా చూపెడుతున్నారు. నేను చెప్పగలిగిందంతా సోనియా గాంధీ గారు ఏనాటికి బీజేపీ అధ్యక్షులు కాలేరు, ఆనాడు అద్వానీ గారు ప్రముఖుండారు. అద్వానీ గారు ఏనాటికి కాంగ్రెస్ అధ్యక్షులు కాలేరు. మిగతా 190 మంది అటు వాళ్ళు ఇటు ఉండొచ్చు, ఇటు వాళ్ళు అటు ఉండొచ్చు. 90 కాబట్టి 70 మంది. కానీ ఏ లక్ష్యం కోసం మనం పోరాడుతున్నాం? ఎవరు పదవుల్లో కూర్చున్నారన్నది పక్కన పెట్టండి. మన దేశంలో కొంచెం మన దేశం పట్ల నాకు అంత మమకారము, గౌరవం, ప్రేమ ఉన్నా కూడా మనలో ఉన్న బలహీనతలు కూడా పూర్తిగా అర్థం చేసుకునేవాళ్ళం. పదవి వస్తుందంటే చచ్చేవాడు లేచి కూర్చుంటాడు ఈ దేశం. ఎందుకు, ఏమిటి, నేను పనికొస్తానా, నాకు అవసరం ఏం లేదు అది. లేకపోతే ప్రపంచంలో ఏ దేశంలో వెర్రివాళ్ళు ఆఫ్టర్ ఆల్ అసెంబ్లీ పదకి 30 కోట్లు ఖర్చు పెట్టాక మూర్ఖులు ఎవరైనా ఉంటారా? ఏముంది దానిలో, అసలు ఏముంది దానిలో? కానీ ఈ దేశంలో పిచ్చి ఉంది. కొంతకాలం పడుతుంది పిచ్చిపోవడానికి. కేవలం రాజకీయం తప్ప మాత్రమే కాదు, మన సమాజంలో కూడా ఈ పదవి లాలస, గుర్తింపు కోసం తపన, అది లేకపోతే చచ్చిపోతామన్న భావన చాలా లోతుగా ఉన్నాయి మనకి. ఎలాగైతే సమాజంలో, సంస్కృతిలో గొప్ప బలాలు ఉన్నాయో బలహీనతలు ఉన్నాయి. అలాంటి సమాజంలో ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ అనేది ముఖ్యం కానే కాదు. జస్ట్ ఇగ్నోర్ దట్. ఒక మౌలికమైన పోరాటం జరుగుతుంది. ఇంకో మాట కూడా చెప్తాను, 2 ప్రధాన పార్టీలు కనుక మౌలికంగా దేశ భవిష్యత్తు కోసం నిలబడినట్టయితే, కాస్త కుడి ఎడమ తేడాలంటే అభ్యంతరం, దెన్ వీఆర్ సేఫ్ యాజ్ అ కంట్రీ. టుడే వీఆర్ నాట్ సేఫ్. Today we are not safe. The party of freedom struggle, India's oldest party, today has given up on the future of India. I say this with deep sadness.
I have friends everywhere. I say this deep sadness and a deep concern about the future. So not only do we need to make the right argument win today, we also need to make sure that the contenders for power, whichever by the party, fundamentally stand for India's future, long-term growth. Only then we are safe. ఎవరు గెలిచినా మనకు భయం లేదన్న పరిస్థితి వస్తేనే వీఆర్ సేఫ్. ఇవాళ పరిస్థితి లేదు. నాకు మొన్న ఉత్తరాదిలో 3 రాష్ట్రాల్లో కనుక బీజేపీ నెగ్గకపోయినట్లయితే ఒక్కసారి మీరు ఊహించండి, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో నెగ్గకపోయినట్టయితే మనందరం దిగులు మొఖాలు వేసుకుని నెత్తి మీద గుడ్డ కప్పుకొని దేశం నాశనాన్ని ఏడ్చుందామండి. వీఆర్ దట్ క్లోజ్ టు ఏ పొటెన్షియల్ డిజాస్టర్ ఇన్ దిస్ కంట్రీ. సో దిస్ ఈజ్ నాట్ ద ఫైట్ అబౌట్ మోదీ. మోదీ అంటే మనకు అభిమానం ఉండొచ్చు, మోదీ పేరు చెప్పగానే చెప్పట్లవచ్చు, కానీ మోదీ ఎంతకాలం ఉంటాడండి? ఆయనకే లాభం అండి. ఆయన ఏదో పొద్దు నుంచి సాయంత్రం దాకా వేరే ఏమీ లేకుండా చాలామంది ఒక 60-70 త్యాగాలు చేసినట్టుగా, గత 100 ఏళ్ళు త్యాగాలు చేసినట్టుగా దేశం కోసం, నమ్మిన లక్షల కోసం త్యాగాలు చేసిన మనుషులు అయినప్పుడు ఆయన ఎంతకాలం ఉంటాడు? దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ అవర్ చిల్డ్రన్. ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టన్ అబౌట్ ఇట్. ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టన్ అబౌట్ ఇట్. ఎన్నో లోపాలు అన్ని చోట్ల ఉన్నాయి, బట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద ఫ్యూచర్. అండ్ హీర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, హీర్ ఈజ్ ఆల్సో ఎ పొటెన్షియల్ డేంజర్. అందుకని prepare for a next 15 years battle, not merely today's battle. And do not think by voting today is necessary, it's not enough. We also have to make sure that we are on the right path for the country's future for the next 10-15 years. 15 years ఎందుకంటే అప్పుడు నాకు 83 వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇంకా పని చేయలేను. అప్పటికి దేశం బాగుపడుతుంది. మేమంతా కూడా కన్ను మూసే లోపల నమ్మకంతో ధైర్యంగా పోతామని నమ్మకం నాకుంది, చాలా ఆశవాది. బట్ వీ నీడ్ దీస్ 15-20 years. ఒక తరం త్యాగం చేయకుండా, ఒక తరం శ్రేయం కోసం పోరాడకుండా ప్రయాన్ని పక్కన పెట్టి, ఒక తరంలో రాజకీయంలో కనీసం కొందరైనా సరే అమ్ముడిపోయేది అమ్మటం కాకుండా అవసరమైంది అమ్మటం చేయకపోయినట్టయితే, అమ్ముడిపోయేది అమ్మటం చాలా తేలిక, కావాలని కోరుకునేది ఇచ్చేయడం పిల్లవాడికి కానీ ఓటర్లకు కానీ చాలా తేలిక. ఏది అవసరమో దాన్ని నమ్మటం చాలా కష్టం. తల్లిదండ్రులుగా మీ అందరికీ తెలుసు, పిల్లలకు నాన్న మరీ టీవీ ఎక్కువ చూడబాకు, వీడియో గేమ్స్ వద్దు, టైంకి నిద్రపోవని చెప్పంటే ఐ హేట్ యూ మమ్మీ అంటారు. ఆ క్షణంలో మిమ్మల్ని మీరు ప్రేమించే బిడ్డ, జన్యువులు పంచుకునే బిడ్డ, వాళ్ళ కోసం మీరు బతుకుతారు, మీరు లేకపోతే వాళ్ళకి బతుకులేదు, అయినా ఐ హేట్ యూ అంటారు. ప్రేయానికి అంత బలం అన్నది, శ్రేయం బలహీనమైనది. ఆ శ్రేయాన్ని పెంచకపోతే ఈ దేశ భవిష్యత్తు చాలా గందరగోళంలో పడుతుంది. అందుకే నిద్రలో మనం ఈవేళ భయపడాలి. ఇదేదో ఆషామాషిగా ట్రయంఫలిజం అంత అద్భుతంగా ఉంది గ్రేట్ అనుకోపోకండి. నో, వేర్ ఆన్ ద రీజనబుల్ రైట్ పాత్. దీన్ని గణనీయమైన కాలం కొనసాగించకపోయినట్లయితే, ఇఫ్ యూ డు నాట్ ప్రొటెక్ట్ ద ఫ్యూచర్, ఇట్ టేక్స్ ఎ జనరేషన్. ఎ గ్రేట్ నేషన్ కెనాట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ బై ఎ మిరకిల్ ఇన్ 1 day. దిస్ నో మంత్ర. It has to be at least 1 generation or 2 generations hard work and sacrifice and foresight. Then and only then can we be content, and we can leave this world with a degree of confidence that we are secure in the future of our children. So andukani don't worry about who is the MLA, Krishna. Don't worry about which party it is. It doesn't matter who is the MLA, who is the MP. Far too many people are enamored by this MLA, MP. పాపం కార్పొరేటర్ కూడా అలా కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారు. అక్కడ ఏమీ లేదు, ఉత్సవగ్రహాలుగా పెట్టి కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారు. ఒక ఉన్మాదంలో ఉన్నాం మనం. ఆ ఉన్మాదం వన్ డే విల్ ఫైట్, విల్ ఓవర్కమ్ దట్. ఇఫ్ ద లీడర్షిప్ ఇన్ ద కంట్రీ హ్యాస్ ద ఫోర్సైట్ బియాండ్ నెక్స్ట్ ఎలక్షన్, some of these things we have to set them right. There are ways of doing it. There is no one way. We can put our heads together. But now we have to win the bigger battle. Short term though, but it's a critical battle. Because if India, let me conclude with only one thing. Of all people, let me quote Jawaharlal Nehru. He was of course much maligned, he was wrong on many counts, but his heart is in the right place. Nehru said, if India wins, who loses? ఈ దేశమే గెలిస్తే ఓడిపోయేది ఎవరు? మోర్ ఇంపార్టెంట్ ఇస్ దట్ ఇఫ్ ఇండియా లూజెస్, హూ విన్స్? దేశం ఓడిపోతే గెలిచేది ఎవరో గాడిదలారా అన్నాడు. ఇవాళ దేశం ఓడినా నేను గెలవాలని కోరుకుంటున్నటువంటి రాజకీయంలో ఉన్నాం.
దేశం గెలుపులోనే తమ గెలుపు చూసుకునే రాజకీయం మనకు కావాలి. నెవర్ ఫర్గెట్ దట్. డోంట్ బి పోలరైజ్డ్. డోంట్ గెట్ లాస్ట్ ఇన్ ద బ్యాటిల్ బిట్వీన్ పార్టీస్. ఇట్స్ ఎ బిగ్గర్ ఫ్యాక్ట్. లాస్ట్గా సునీత గారు మౌలాలి కార్పొరేట్